ఫ్రీగా నేర్చుకోవాలా? అప్టాక్స్ తో మా ఉచిత లైవ్ వెబినార్లలో చేరండి. ఆల్గో ట్రేడింగ్ కేవలం ₹10 బ్రోకరేజీ అందుబాటులో ఉంది. ఇప్పుడే అకౌంట్ ఓపెన్ చేయండి. హాయ్, దిస్ ఈజ్ లలితేంద్రనాథ్, ఫౌండర్ ఆఫ్ గోల్డెన్ రేషియో ప్రొఫైల్. ఈ వీడియోలో మనం బిగ్ మూవ్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది తెలుసుకుందాము. బయింగ్ ప్రెజర్ అండ్ సెల్లింగ్ ప్రెజర్ ఇవి చూడటానికి బై సెల్ సిగ్నల్స్ లా ఉంటాయి, కానీ వీటిని బై సెల్ సిగ్నల్స్ కాదు. అందుకే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. బయింగ్ ప్రెజర్ అండ్ సెల్లింగ్ ప్రెజర్ ఇంట్రాడేలో కానీ, పొజిషనల్ ట్రేడింగ్లో కానీ, ఇన్వెస్ట్మెంట్లో కానీ ఈ బయింగ్ ప్రెజర్ అండ్ సెల్లింగ్ ప్రెజర్ అనేది ఒకటే రూల్ ఫాలో అవుతుంది. గోల్డెన్ రేషియో ప్రొఫైల్లో ఉన్న బయింగ్ ప్రెజర్ అండ్ సెల్లింగ్ ప్రెజర్ అనేవి ఎలియట్ వేవ్ థియరీని బేస్ చేసుకుని డిజైన్ చేయడం జరిగింది. అయితే ఎలియట్ వేవ్ థియరీ అనేది లైవ్లో ఎక్కడ స్టార్ట్ చేయాలి అనేది కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది. కాబట్టి దానికన్నా కూడా మనకి బయింగ్ ప్రెజర్ అండ్ సెల్లింగ్ ప్రెజర్ని అర్థం చేసుకోవడం చాలా తేలిగ్గా ఉంటుంది. ఈ బయింగ్ ప్రెజర్ అండ్ సెల్లింగ్ ప్రెజర్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే, ఏదైనా ఒక బిగ్ వేవ్ని ఐడెంటిఫై చేయగలగడం. జనరల్గా ట్రేడర్స్ ఒక సర్టన్ పాయింట్లో ఎంటర్ అవుతారు, ఎగ్జిట్ అయిపోతూ ఉంటారు. కానీ మనం ఎగ్జిట్ అయిన తర్వాత అది ఇంకొక లాంగ్ మూవ్ వెళ్తే, అరే ఈ మూవ్ మనం క్యాచ్ చేసి ఉంటే బాగుండేది అని అనుకుంటాము. కానీ నెక్స్ట్ డే అటువంటి మూవ్ ఏదైనా ట్రై చేస్తే అక్కడ మనకు ఆ మూవ్ అనేది జరగకుండా రివర్స్ అయిపోతుంది. సో ఏ సిచ్యువేషన్లో మనకు ఒక పెద్ద వేవ్ వస్తుంది, ఏ సిచ్యువేషన్లో పెద్ద వేవ్ రాదు అనేది కొంతవరకు 100% కాదు, కొంతవరకు అన్న మనకి క్లారిటీ ఉంటే మనం కొంచెం ప్రాఫిట్స్ని మ్యాక్సిమైజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. బీపీఎస్పీ జోన్స్ అనేవి లైవ్లో మనకి ఈ రకంగా జనరేట్ అవుతాయి. ఇవి ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. ఓన్లీ ఫ్రెష్ సిగ్నల్స్కి మాత్రమే జోన్స్ అనేవి వస్తాయి. ఎప్పుడైతే ఫ్రెష్ సిగ్నల్ జనరేట్ అవుతుందో ప్రీవియస్ సిగ్నల్ యొక్క జోన్ అనేది ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. బీపీఎస్పీ జోన్స్ అనేవి కరెంట్ వేవ్ అనేది ఒక బిగ్ వేవ్ అయ్యే అవకాశం ఉందా లేదా అని తెలుసుకోవడానికి మాత్రమే దీన్ని వాడాలి, కానీ బై చేయడానికి, సెల్ చేయడానికి దీన్ని అయితే వాడకూడదు. బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది మనం డిస్కస్ చేసుకున్న ట్రేడ్ సెటప్ లో ఉన్న రూల్స్ ద్వారా మాత్రమే మనం పొజిషన్స్ అనేవి ఎంట్రీ తీసుకోవాలి. బీపీఎస్పీ సిగ్నల్స్ వల్ల ఎటువంటి పొజిషన్స్ తీసుకోకూడదు. బీపీఎస్పీ సిగ్నల్స్ ని కేవలం వేవ్ ని ఐడెంటిఫై చేయడానికి మాత్రమే ఉపయోగించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనకి బీపీ అనే ఒక సిగ్నల్ జనరేట్ అయింది. ఈ సిగ్నల్ జనరేట్ అయినప్పుడు జనరల్ గా మనకి బీపీ యొక్క జోన్ అనేది ఇలా వస్తుంది. అయితే ఈ బీపీ అనేది సక్సెస్ అవుతుందా లేదా అనేది ప్రీవియస్ ఎస్పీ సిగ్నల్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రీవియస్ ఎస్పీ సిగ్నల్ అనేది ఇలా జనరేట్ అయి ఉంటుంది. ఎప్పుడైతే ఈ ప్రీవియస్ ఎస్పీ సిగ్నల్ అనేది ఫెయిల్ అయిపోయిందో అక్కడి నుంచి మనకి పొజిషన్ అనేది రివర్స్ అయిపోతూ ఉంటుంది. మనం పెట్టుకున్న ట్రేడ్ సెటప్ లో మనకు ఎలాగో యాంగిల్ కట్ అయ్యి ఈ పర్టికులర్ పాయింట్ నుంచే డిఫాల్ట్ గా మనకు చూపించేస్తూ ఉంటుంది ఇక్కడ బై పొజిషన్ తీసుకోవాలి అనేది. అయితే మనం బై పొజిషన్ తీసుకున్న తర్వాత మనం అర్థం చేసుకోవాల్సింది, ఓకే ఈ ఎస్పీ ఫెయిల్ అయింది కాబట్టి మన అనాలిసిస్ ప్రకారం ఇక్కడ బై అనుకుంటున్నాం కాబట్టి, ఓకే ఈ ఎస్పీ ఫెయిల్ అయింది కాబట్టి ఇక్కడ ఒక బిగ్ మూవ్ వచ్చే అవకాశం ఉంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ మూవ్ ఎంత వరకు వెళ్తుంది ఏంటి అనేది మన ట్రెండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ట్రెండ్ లో ఎప్పుడైతే ప్రైస్ అనేది ఒక యాంగిల్ నుంచి ఇంకో యాంగిల్ కి మూవ్ అవుతుందో మనకు అర్థమైపోతుంది, ఓకే ఈ మూవ్ అనేది ఇక్కడికి ఆగిపోయింది అనేది మనకి ట్రెండ్ లో అర్థం అవుతుంది. అందుకే ట్రెండ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ మనకు ఒక ఎస్పీ సిగ్నల్ అనేది జనరేట్ అయింది. ఈ ఎస్పీ సిగ్నల్ జనరేట్ అయ్యేసరికి ప్రీవియస్ బీపీ సిగ్నల్ ఇది. అంటే ఈ సెల్లింగ్ ప్రెజర్ క్రియేట్ అయ్యేసరికి ప్రీవియస్ బయింగ్ ప్రెజర్ ఫెయిల్ అయ్యి ఉండాలి. ఫెయిల్ అయితే మనకు బిగ్ మూవ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఇది ఫెయిల్ అవుతుందో ఇక్కడ మనకి ఒక బిగ్ మూవ్ అనేది వచ్చింది. అయితే ఇక్కడ ఫెయిల్ అవ్వటము అంటే ప్రీవియస్ సిగ్నల్ యొక్క జోన్ లో నుంచి బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ కంప్లీట్ గా క్రాస్ అయి ఉండాలి. దాన్నే మనం ఫెయిల్యూర్ అంటాం. కేవలం క్యాండిల్స్ ప్రకారం మనం డిసైడ్ అవ్వకూడదు. ఓవరాల్ గా గోల్డెన్ రేషియో ప్రొఫైల్లో ఎక్కడైనా సరే బీపీ జోన్ అయినా, ఎస్పీ జోన్ అయినా, సపోర్ట్ అయినా, రెసిస్టెన్స్ అయినా, సిపిఆర్ అని ఏదైనా సరే ఆ జోన్ సక్సెస్ అయ్యిందా ఫెయిల్ అయిందా అనేది బ్రేక్అవుట్ ఐడెంటిఫైయర్ ఆ పర్టికులర్ జోన్ ని క్రాస్ చేసిన దాన్ని బట్టి డిసైడ్ అవుతాం, కానీ క్యాండిల్స్ ని బట్టి కాదు. ఇక్కడ బయింగ్ ప్రెజర్ అనేది ఫెయిల్ అయిపోయింది కాబట్టి మనకి ఇక్కడ ఒక బిగ్ మూవ్ అనేది వచ్చింది. తర్వాత ఇక్కడ ఒక బయింగ్ ప్రెజర్ అనేది క్రియేట్ అయింది. ఈ బయింగ్ ప్రెజర్ కి ప్రీవియస్ సెల్లింగ్ ప్రెజర్ అనేది చాలా దూరంగా ఉంది. ఇప్పటికిప్పుడు ఈ సెల్లింగ్ ప్రెజర్ అనేది ఫెయిల్ అయిపోయి ఇక్కడ మనకు ఒక పెద్ద బిగ్ మూవ్ వచ్చే అవకాశం లేనే లేదు. కానీ మార్కెట్ కి ఉన్న స్కోప్ ఏంటంటే ఈ బీపీకి ఎస్పీకి మధ్య ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని
ఖచ్చితంగా ఫిల్ చేసే అవకాశం మాత్రమే ఉంటుంది. ఎప్పుడైతే బీపీ బాక్స్ అనేది ఫెయిల్ అయిపోయిందో విత్ రెస్పెక్ట్ టు బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ మనం అర్థం చేసుకోవచ్చు ఇంకొక మేజర్ మూవ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనకి ఎస్పీ బాక్స్ అనేది ఇక్కడ జనరేట్ అయ్యింది. దాని తర్వాత బీపీ బాక్స్ అనేది ఇక్కడ వచ్చింది. ఈ బీపీ బాక్స్ వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ ఇక్కడ పొజిషన్ తీసుకుంటాము, అవన్నీ నార్మల్. బీపీ బాక్స్ వచ్చిన తర్వాత మనకి ఇది ఎంత వరకు వెళ్తుందంటే ఈ ఎస్పీ వరకే వెళ్తుంది. ఈ ఎస్పీని బ్రేక్ చేస్తే తప్ప మేజర్ మూవ్ అయితే రాదు. అందుకే చూడండి ఇక్కడ మీకు ఈ మూవ్ అనేది మేజర్ మూవ్ వెళ్ళినా మళ్ళీ మనకి ఇక్కడ ప్రైస్ యాక్షన్ లో నెగిటివ్ ప్రైస్ యాక్షన్ వచ్చి మళ్ళీ అది ఫెయిల్ అయినాక అప్పుడు మనకి మేజర్ మూవ్ అనేది వెళ్ళింది. సో ఎప్పుడైనా సరే ఒక బయింగ్ ప్రెజర్ వస్తే సెల్లింగ్ ప్రెజర్ ఫెయిల్ అవ్వాలి, ఒక సెల్లింగ్ ప్రెజర్ వస్తే ప్రీవియస్ బయింగ్ ప్రెజర్ ఫెయిల్ అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ సెల్లింగ్ ప్రెజర్ అనేది క్రియేట్ అయింది. ఎప్పుడైతే సెల్లింగ్ ప్రెజర్ నుంచి పూర్తిగా ప్రైస్ అనేది బయటకు వచ్చేసిందో మనకి స్కోప్ ఎంత వరకు అంటే ఈ బయింగ్ ప్రెజర్ వరకు ఉన్న గ్యాప్ ని ఫిల్ చేసే స్కోప్ మాత్రమే ఉంటుంది. ఒకవేళ ఈ సెల్లింగ్ ప్రెజర్ కనుక ఫెయిల్ అయ్యి ప్రైస్ ఇక్కడి నుంచి ఇలా కనుక రివర్స్ అయితే ఇంకా ఫర్దర్ గా అప్ సైడ్ మూవ్మెంటే ఉంది, డౌన్ సైడ్ మూవ్మెంట్ లేదు అనేది మనం ఫిక్స్ అయిపోవచ్చు. ఇప్పుడు మనం చూసిన ఎగ్జాంపుల్ అనేది ఒక ట్రెండింగ్ డే లో బిగ్ మూవ్స్ ని ఐడెంటిఫై చేసుకుంటాం, మంచిగా ప్రాఫిట్స్ వస్తాయి. కానీ ఒక నాన్ ట్రెండింగ్ డే లో ఈ బీపీఎస్పీ ని మనం ఎలా ఉపయోగించుకోవచ్చు, వీటి వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మేజర్ మూవ్ రాదు అని చెప్పడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఎస్పీ జోన్ అనేది వచ్చింది. ఈ ఎస్పీ జోన్ దగ్గర మార్కెట్ రివర్స్ అయింది. మనకున్న ట్రేడ్ సెటప్ రూల్స్ ప్రకారం మనం ట్రేడ్స్ అయితే తీసుకున్న తర్వాత ఎప్పుడైతే ఈ ఎస్పీ ఫెయిల్ అయిందో మనకి ఇక్కడ ఒక మంచి ప్రాఫిట్ వస్తుంది అనేది మనం ఫిక్స్ అవ్వచ్చు. మన ట్రెండ్ లో ఎంత వరకు స్కోప్ ఉందో అంతవరకు కూడా మనం ప్రాఫిట్ అనేది తీసుకోవచ్చు. ట్రెండింగ్ డే అయినా నాన్ ట్రెండింగ్ డే అయినా మనం ఏదైతే ఒక ట్రెండ్ ఐడెంటిఫికేషన్ మెథడ్ పెట్టుకున్నామో అది ఇంట్రాడే అయినా పొజిషనల్ అయినా ఇన్వెస్ట్మెంట్ అయినా ట్రెండ్ లో మనకు క్లియర్ గా తెలిసిపోతుంది. ఇక్కడ మనకి ఒక యాంగిల్ నుంచి ఇంకో యాంగిల్ గ్యాప్ ఎక్కువ ఉంది అనుకోండి, మనకి సైకలాజికల్ గా ఇంత పెద్ద గ్యాప్ ఫిల్ అవుతుందా లేదా అన్న ఒక సైకలాజికల్ డౌట్ వస్తుంది. ఆ సైకలాజికల్ డౌట్ ని ఈ బీపీఎస్పీలు మనకి క్లియర్ చేస్తాయి. సో ఇక్కడ మనం బై పొజిషన్ తీసుకున్నప్పుడు రేంజ్ బౌండ్ లో ఉన్నప్పటికీ ఈ రేంజ్ బౌండ్ లో ఇది మాత్రం ఖచ్చితంగా ఒక పెద్ద మూవ్ కాబట్టి ఈ మూవ్ అయితే మనం క్యాచ్ చేసుకోవచ్చు. తర్వాత మనకి ఇక్కడ ఒక బయింగ్ ప్రెజర్ క్రియేట్ అయింది, ఈ బయింగ్ ప్రెజర్ ఫెయిల్ అయింది, ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రెజర్ క్రియేట్ అయింది. సెల్లింగ్ ప్రెజర్ సపోర్ట్ చేయలేదు కాబట్టి మార్కెట్ తిరిగి రివర్స్ అయింది. ఎప్పుడైతే తిరిగి రివర్స్ అయ్యి ఇక్కడ మళ్ళీ మనకి ఒక బయింగ్ మూవ్మెంట్ కనిపిస్తుందో ఇక్కడ మనం బై పొజిషన్ అనేది తీసుకోవచ్చు. కానీ ఇక్కడ కంపేరిటివ్ గా ఇందాకటి వేవ్ తో పోలిస్తే ఈ వేవ్ చాలా చిన్నది. అక్కడ ఎంత స్కోప్ అయితే ఉంటుందో ఆ స్కోప్ వరకు మాత్రమే మనం పొజిషన్ అనేది తీసుకుని అక్కడ క్లోజ్ చేసేయాలి. ఇక్కడ ఎస్పీ జోన్ వచ్చిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ కొత్తగా బీపీ జోన్ అనేది వచ్చింది. చూడండి ఇక్కడ ఈ ఎస్పీ జోన్ బ్రేక్ అవ్వలేదు, ఇక్కడ ఈ బీపీ జోన్ బ్రేక్ అవ్వలేదు. కాబట్టి గేమ్ అనేది బీపీ ఎస్పీకి మధ్యలోనే ఉండిపోయింది. బీపీ దాకా వెళ్ళింది, కిందకు వచ్చింది, ఎస్పీ దగ్గర సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ బీపీ దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, మళ్ళీ కిందకు వచ్చింది. బీపీ సక్సెస్ అవ్వట్లేదు, ఇక్కడ ఎస్పీ సక్సెస్ అవ్వట్లేదు. కాబట్టి గేమ్ అనేది ఇక్కడ మనకి సైడ్ వేస్ లో ఉంటుంది. కానీ మనం ఒక ఎంట్రీ పొజిషన్ తీసుకున్నప్పుడు స్కోప్ ఎంత, ఇక్కడ మేజర్ మూవ్ వచ్చే అవకాశం ఉందా లేదా అనేది మాత్రం ఈ బీపీఎస్పీ జోన్స్ ద్వారా మనకు తెలిసిపోతుంది. ఇలా రేంజ్ బౌండ్ మార్కెట్ లో కూడా బీపీఎస్పీలు మనకి మేజర్ మూవ్ రాకపోయినా మేజర్ మూవ్ రాదు అని చెప్పడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తాయి. చూసారు కదా, బయింగ్ ప్రెజర్ అండ్ సెల్లింగ్ ప్రెజర్ ని యూజ్ చేసి మనం బిగ్ మూవ్స్ ని ఏ విధంగా ఐడెంటిఫై చేసుకోవాలి అంటే ఈ విధంగా ఐడెంటిఫై చేసుకోవాలి. థ్యాంక్ యూ.